హలో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం వెళ్లడంతో పాటు రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరు కావడం పీసీసీకి గౌరవంగా మారింది. ఇక జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాల వల్ల దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకుంటారా, లేక ఆమెకు బదులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పంపిస్తారన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సోనియా గాంధీకి ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం వెళ్లడంతో పాటు రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్ మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలవనున్నారు. నిన్ననే ఇటు కేరళకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అక్కడ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్ళి ఇటు సోనియా గాంధీని కలవడానికి ప్రయత్నం చేసిన అండ్ అపాయింట్మెంట్ లేని కారణంగా నిన్నటి నుండి ఈ రోజు వరకు అయితే సోనియా గాంధీ కలవలేదు. ఈరోజు సోనియా గాంధీని కలిసి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా ఇటు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఇటు ఒకవైపు ఇటు పెరేడ్ గ్రౌండ్లో వేడుకలకు సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సిఎస్ శాంతికుమార్ నేతృత్వంలో ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత ట్యాంక్ బండ్ పై నిర్వహించేటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మొత్తానికైతే ఈ యొక్క వేడుకలకైతే సోనియా గాంధీని రావాలని చెప్పేసి కలవడానికైతే మరి పీసీసీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు వెళ్ళడం జరిగింది. ఇటు సోనియా గాంధీని ఖచ్చితంగా ఆహ్వానించి తీరాల్సిందని చెప్పేసి కాంగ్రెస్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో ఇటు సోనియా గాంధీని అయితే కలవన్నారు. ఇటు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గత 10 ఏళ్ళ ఏ ఒక్కసారైనా గత ప్రభుత్వం ఆహ్వానిస్తుందని చూస్తే ఆహ్వానించలేదని చెప్పేసి ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఈ యొక్క వేడుకలకు ఆహ్వానించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తన చేతుల మీదనే జయ జయ తెలంగాణ, తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మరొకవైపు తెలంగాణ చిహ్నాన్ని కూడా సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమానికి అంటే రావాల్సిందిగా ముఖ్యమంత్రి అయితే సోనియాను ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి అయితే ఇటు సోనియా గాంధీని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో బలమైన ముద్ర వేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లేందుకు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఈ యొక్క తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బలంగా తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. మొత్తానికైతే ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే గత 10 ఏళ్ళుగా చేస్తున్నా కానీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇటు కాంగ్రెస్ పార్టీని ఇటు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని విస్మరించిందని చెప్పేసి పదే ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడగానే ఆ యొక్క
10 ఏళ్ల తర్వాత ఈ యొక్క తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నేతృత్వంలోనే ఈ తెలంగాణ వచ్చిందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. కానీ బీజేపీ మాత్రం దీన్ని రాద్ధాంతం చేస్తోంది. మరొకవైపు సోనియా గాంధీని ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదని చెప్తా ఉన్నది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే క్రియాశీలకమైన పాత్ర అని చెప్పేసి, ఒక రాష్ట్రాన్ని కోల్పోయి కూడా 2 రాష్ట్రాలని కోల్పోయి కూడా ఇటు తెలంగాణ ఇచ్చినటువంటి గణిత కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి, అధికారం రాదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీని ఇచ్చినటువంటి గణిత సోనియా గాంధీ అని చెప్పేసి, సోనియా గాంధీని ఈ యొక్క రాష్ట్రానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇటు సోనియా గాంధీని ఆహ్వానించి తన చేతుల మీదకనే ఈ యొక్క అమరవీరుల కుటుంబాలను కూడా సత్కరించాలని చెప్పేసి భావిస్తున్నది వరుణ్. రైట్. అదేవిధంగా సోనియా గాంధీతో పాటు ఇంకెవరెవరు ప్రముఖుల్ని ఢిల్లీ వెళ్లారు, ఇంకెవరెవరు ప్రముఖుల్ని ఏమన్నా ఆహ్వానించే పనిలో ఉన్నారా టీపీసీసీ? ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంజాబ్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నారు. సోనియా గాంధీని కలిసేందుకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు భట్టి విక్రమార్కతో కలిసి కూడా ఇటు సోనియా గాంధీని కలిసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం ఇటు ప్రముఖ కవులు, కళాకారులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను కూడా పిలవాలని చెప్పేసి భావిస్తున్నది. అమరవీర కుటుంబాలను ఘనంగా సత్కరించాలని చెప్పేసి భావించినా కానీ ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఉండొద్దని చెప్పింది, ఎలాంటి నిర్ణయాలు ఉండొద్దు, ప్రకటనలు ఉండొద్దని చెప్పినటువంటి నేపథ్యంలో మరి అమరవీరుల కుటుంబాలకు గత ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అమరవీరుల కుటుంబాలను విస్మరించిందని చెప్పేసి 1560 కుటుంబాలను దగా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఉంటుందని చెప్పినటువంటి తరుణంలోనే ఎన్నికల తర్వాత అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున తగు న్యాయం చేయాలని చెప్పేసి, ఉద్యమకారులకు కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పెరేడ్ గ్రౌండ్కు రావాల్సిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంపుతా ఉంది. ఘనమైనటువంటి ఈ యొక్క జూన్ 2 తారీఖున ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది వరుణ్. రైట్. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో కేవలము రాష్ట్రాన్ని ఉద్దేశించి ఉండబోతుందా, లేదంటే అటు రాజకీయాలకు కూడా పులుపుకోబోతుందా, అదేవిధంగా ఎలా ఉండబోతుంది అసలు ఈ ప్రసంగం? ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చింది. అంటే వివిధ రాజకీయ ప్రసంగాలు, ప్రకటనలు, నిర్ణయాలు ఉండొద్దని చెప్పడం జరిగింది. ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిన్ననే జరిగినాయి, అంటే ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు నిన్ననే జరిగినాయి. మరొక వైపు ఇటు సాధారణ ఎన్నికలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు, ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ 4వ తారీఖు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ 5వ తారీఖు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల రిజల్ట్స్ వేళ ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా 1వ తారీఖు వరకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి కూడా ప్రసంగాలు చేయొద్దని చెప్పేసి, ప్రకటనలు చేయొద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే షరతులు విధించింది. కాబట్టి ఈ షరతులకు లోబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అయితే ఉండబోతా ఉన్నది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పడినటువంటి పరిణామాలు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరి గురించి కానీ, లేకపోతే ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నం కానీ, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే వీటన్నిటిపైన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇటు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇటు ఎవరైతే సామాన్య కుటుంబాలకు తెలంగాణ తల్లి అంటే ఆభరణాలు ధరించి ఉండడమే కాదు, ఇటు సామాన్య కుటుంబాలను మనసులను ఇటు మనసుల నుండి ప్రతిబింబించే విధంగా ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలకు, మధ్యతరగతి పేద వర్గాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చడం జరుగుతూ ఉన్నది. మరొకవైపు ఇటు చిహ్నంలో కూడా రాచరిక పోకడలు ఉండకూడదని చెప్పేసి చిహ్నాన్ని కూడా మారుస్తున్నాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పట్టించుకున్నటువంటి గత పాలకులు జయ జయ తెలంగాణ, అందశ్రీ తెలంగాణ కవి రాసినటువంటి ఈ యొక్క గీతాన్ని 2.5 నిమిషాలు నిడివిగల, 3.5 నిమిషాలు, 13 నిమిషాలు నిడివిగల 3 వెర్షన్లను తయారు చేయడం జరిగింది. ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత
ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాన్ చేత రూపొందించినటువంటి ఈ యొక్క గీతానికి సంబంధించినటువంటి 2.5 నిమిషాల గీతాన్ని కూడా తయారు చేసి ఆ గీతాన్ని కూడా రేపు ఇటు వేడుకలలో ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. ఈ గీతాన్ని కూడా పాఠశాలలో ప్రభుత్వ కార్యాలయంలో పాడుకునే వీలుగా స్వరకల్పన చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రభుత్వం అయితే ఘనంగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నది. ఎలక్షన్ కమిషన్ అయితే కొన్ని నిబంధనలు పెట్టినా కానీ నిబంధనలకు అనుగుణంగానే ఈ యొక్క వేడుకలు అయితే నిర్వహించబోతా ఉన్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.